కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో శ్రీ శ్రీ వనదుర్గ అమ్మవారు 9వ వార్షికోత్సవాన్ని జేజేలు గురువు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. వీరవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా జేజేలు గురువు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన వనదుర్గ అమ్మవారు కరుణ కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని కోరారు. జై గురుదేవదత్త. కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా వీరవరంలో వెలుసున్నటువంటి శ్రీ 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 వనదుర్గ అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవ అన్నదాన సమారాధన కార్యక్రమం అఖండంగా జరగడానికి మరి గ్రామ పెద్దలు మరియు చక్కగా ఉండేటువంటి భక్తులు మరి ఆదర్శంగా ఉండేటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి శుక్లద వేద పండితులైనటువంటి సూర్యదత్త శర్మ గారు, మోహనదత్త శర్మ గారు వేద పండితులచే మరి గర్భగుడి పురోహితులిద్దరు కూడా ఉదయం అమ్మవారిని విశేష అభ్యంగన స్థానం మరియు అమ్మవారిని అలంకారం విశేష అలంకారాలతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామం అయినటువంటి రాజుపాలెం, రామకృష్ణాపురం, రామచంద్రపురం తదితర గ్రామాల నుంచి భక్తులు విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమానికి హాజరై అమ్మవారి యొక్క కోరికలను తీర్చమని అడగగా వారు ఎవరైతే పిల్లలు లేనటువంటి వారికి సాక్షిగా పిల్లల్ని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా 7 వారాల దండం పెట్టుకున్నటువంటి వనదుర్గమ్మ వారు త్రిశక్తి స్వరూపిగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారిని ఈ రోజు వరకు మేము చెప్పడం జరగలేదు. ఆవిడ దర్శనం ద్వారా గత 30 ఏళ్ళుగా కూడా కొలువై ఉన్నటువంటి అమ్మవారు మరి సంతానం లేనటువంటి వారికి, వివాహం జరగలేనటువంటి వారికి, ఆరోగ్యం బాగోలేనటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించింది.